హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. ఈ వీడియోలో మనం బనానా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. బనానా కేక్ కోసం 3 బనానాస్ని ఒక బౌల్లో వేసుకొని స్మాష్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా స్మాష్ చేసుకోవాలి. షుగర్ని 3/4 కప్ తీసుకొని మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న షుగర్ని బనానాలో బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 ఎగ్స్ని బీట్ చేసి వేసుకొని ఎగ్ మిక్చర్ కూడా బనానాలో బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా బీట్ చేసుకున్నాక కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. 2 to 3 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు జల్లిగిన పెట్టుకొని అందులోకి 1 కప్పు మైదా వేసుకోవాలి. వేసి జల్లించుకోవాలి. 1/4 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1 స్పూను బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా జల్లించుకుంటే మనకి సాఫ్ట్గా వస్తుంది. ఏమైనా చిన్న చిన్న ఉండలు ఉన్నా కూడా ఈ జల్లిగినతో జల్లించుకోవడం వలన పోతాయన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి కేక్ మంచిగా బేక్ అవుతుంది. 3/4 కప్పు కరిగించిన నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 కప్పు చాకో చిప్స్ వేసుకుంటే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. అందుకని చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బనానా మిశ్రమాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బేకింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని హాఫ్ వరకు పోసుకోవాలి. ఆ బౌల్లో మనకి హాఫ్ వరకే మిశ్రమం వచ్చేటట్లుగా పోసుకొని 3 టైమ్స్ ట్యాప్ చేసుకొని ఉంచుకోవాలి. అప్పుడే మనకి ఈవెన్గా వస్తుంది. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో 180 degreesలో ఉంచుకొని 13 minutes వరకు ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. 13 minutes తర్వాత పుల్లతో గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా ఉంటే మనకి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లే. చూసారా, పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.